చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీకి కౌన్సిలర్లు షాక్ ఇస్తున్నారు. వైసీపీ నుండి టీడీపీలోకి పలువురు కౌన్సిలర్లు చేరుతున్నట్లుగా సమాచారం. త్వరలోనే నూతన మున్సిపల్ చైర్మన్ ను ఎన్నుకుంటారని ఊహాగానాలు చెలరేగాయి. ఈ నెలాఖరులో చంద్రబాబు సమక్షంలో వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీకి కౌన్సిలర్లు షాక్ ఇస్తున్నారు. వైసీపీ నుండి టీడీపీలోకి పలువురు కౌన్సిలర్లు చేరుతున్నట్లయితే సమాచారం అందుతుంది. త్వరలోనే నూతన మున్సిపల్ చైర్మన్ అయితే ఎన్నుకుంటారంటూ కూడా ఊహాగానాలైతే చెలరేగాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపి, పద్మ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన తొలిసారిగా అంటే నెల చివరిన చిత్తూరు జిల్లాకు రాబోతున్నారు చంద్రబాబు. ఆయన సొంత నియోజకవర్గం కుప్పానికి 25 కావచ్చు 26 ఆ సమయంలో అవకాశం అయితే ఉంది. అయితే ఇదే సందర్భంలో పార్టీ నుంచి అంటే వైసీపీ నుంచి కూడా భారీగా కౌన్సిలర్లు టీడీపీలు కూడా చేరే అవకాశం ఉంది. ఎందుకంటే పెద్ద రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎన్నికల్లో అఖండమైన మెజార్టీతో తెలుగుదేశం పార్టీ గెలిచిన నేపథ్యంలో ఇప్పటికే మనం చూస్తున్నాం పార్టీకి పెద్ద ఎత్తున వైసీపీ కావచ్చు పెద్ద ఎత్తున ఆ పార్టీ నుంచి వస్తున్న నేపథ్యంలో ఇవాళ ఈ నెల చివరిన ఆయన పార్టీ అంటే తెలుగుదేశం పార్టీలో కూడా ఇంకా కూడా చాలా మంది చేరే అవకాశం అయితే ఉంది. అయితే కుప్పానికి సంబంధించి ఆయన ఎమ్మెల్యేగా దాదాపుగా 6 సార్లు ఇప్పటికే గెలిచిన నేపథ్యంలో ఈ నెల చివరిన ఆయన రాబోతున్నారు. ఈ నెల 25-26 తారీఖు వచ్చిన సమయంలో అదే సందర్భంలో కుప్పానికి సంబంధించిన కౌన్సిలర్లు అంటే మొత్తం నియోజకవర్గానికి సంబంధించిన కౌన్సిలర్లు వాళ్ళందరూ కూడా చేరే అవకాశం అయితే ఉంటుంది. అయితే దాని తర్వాత కుప్పంలో కౌన్సిలర్లు చేరిన తర్వాత అంటే ప్రక్రియ కొనసాగుతుంటే అదే సమయంలోనే పార్టీ మారుతున్నట్లు కూడా వైసీపీ నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తున్నట్లు కూడా సమాచారం అవుతుంది. అందువల్ల మొత్తం కుప్పం నియోజకవర్గంలో దాదాపుగా ఇప్పటి వరకు కూడా అంటే అక్కడ ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన కేడర్ అంతా కూడా చాలా సంబరాలు చేసుకుంటున్నారు. అఖండమైన మెజార్టీతో ఈసారి మాత్రం చంద్రబాబును గెలిపించిన నేపథ్యంలోనే ఈ రకమైనటువంటి వలసలు అంటే వైసీపీ నుంచి వస్తున్నట్లు చెప్తున్నారు. పద్మ, రైట్, థ్యాంక్ యూ గోపి.